హాయ్ ఆల్, వెల్కమ్ టు ఛానల్ స్నో డ్రాప్ఫుల్. ఇది కూడా నాకు దుబాయ్ నుంచి ఆర్డర్ వచ్చిందండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా 3 సెట్స్ బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చిందని చెప్పి. నేను 2 డేస్ బ్యాక్ ఒక డిజైన్ అనేది అప్లోడ్ చేశాను. ఈరోజు ఒక డిజైన్ అప్లోడ్ చేస్తున్నాను. 1 or 2 డేస్లో ఇంకో డిజైన్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కనుక ఇలాంటి బ్యాంగిల్స్ కావాలి అంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఈ రోజు నుంచి నేను ఒక మోరల్ స్టోరీస్ లాగా పెడదాం అనుకుంటున్నానండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఒక లైక్ ఇచ్చేస్తే నాకు తెలిసిద్ది మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని చెప్పి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే చూసేయండి. బాయ్. కర్మ ఎవరిని తప్పుగా శిక్షించదు. ఒక మహారాజు ఆయన వెతుక్కుంటూ వచ్చిన ఒక మహర్షికి విందు ఏర్పాటు చేశారు. ఒక గ్రద్ద పామును చంపి తీసుకెళ్తోంది. ఆ పాము నుండి ఒక చిన్నపాటి విషపు చుక్క రాజుగారు ఏర్పాటు చేసిన విందు భోజనంలో పడింది. అది ఆయన గమనించలేదు. వచ్చిన ఋషి ఆ భోజనం భుజించాక మరణించారు. అది చూసిన రాజుకు చాలా విచారంగా అనిపించింది. మన పాపాల చిట్టా రాస్తున్న చిత్రగుప్తుడికి ఈ పాపపు లెక్క ఎవరికి వేయాలో అర్థం కాక యమధర్మరాజును అడిగాడు. గ్రద్ద పామును తీసుకుపోతోంది. పాము నుండి విషం పడ్డానికి దానికి సంబంధం లేదు. పాము చనిపోయింది, పాముకు సంబంధం లేదు. ఆహార పదార్థాల్లో విషం పడిన విషయం రాజుకు తెలియదు కనుక ఆయనకు సంబంధం లేదు. మరి పాపపు లెక్క ఎవరికి రాయాలి అని అడిగారు చిత్రగుప్తుడు. యమధర్మరాజు వేచి చూడు, నీకే తెలుస్తుంది అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఋషులు కొంతమంది రాజ్యానికి దారి కోసం ఒక పూలమ్ముతున్నామని అడిగారు. ఆమె దారి చూపెడుతూ ఒక మాట చెప్పింది. జాగ్రత్త, రాజుగారికి ఋషులంటే నచ్చరు, ఆయన చంపేస్తున్నారట అని చెప్పింది. అది విన్న చిత్రగుప్తుడికి ఇప్పుడు ఆ పాపలకు ఎవరికి వేయాలో బాగా తెలిసింది. చెప్పిన దాంట్లో నిజం లేకుండా, మనకు అది ఎంతవరకు నిజమో తెలియకుండా పుకార్లు పుట్టించేంత పాపం మరొకటి ఉండదు.